లక్ష ప్రదక్షిణల వ్రతం ఎలా చేస్తారు? ఇదేమిటండి? ఇలాంటి వ్రతం కూడా ఉందా? అని ఆశ్చర్యపోకండి. మనకి ధర్మసింధు లాంటి ప్రామాణిక గ్రంథాల్లో అద్భుతమైనటువంటి విషయాలు మనకి కనిపిస్తాయి. అందులో ఇక్కడ మనకి చాతుర్మాస్యాల్లో చేసేటువంటివి విశేషంగా కనిపిస్తూ ఉంటాయి. మనం లక్ష సంఖ్యతో అనేక పూజలు చేస్తూ ఉంటాం. అందులో ఇక్కడ మనకి నవధాన్యాలతో శివుడికి మనం లక్షార్చన చేయవచ్చు, బిల్వాలతో చేయవచ్చు, అనేక రకాల పుష్పాలతో మనం లక్షార్చన చేయవచ్చు. అదేవిధంగా విష్ణుమూర్తికి కూడా మనం లక్ష తులసితో పూజలు చేయవచ్చు, లక్ష కమలాలతో పూజ చేయవచ్చు. అమ్మవారికి కూడా అనేక రకాల పుష్పాలతో లక్షార్చనలు చేయవచ్చు. అదేవిధంగా గణపతికి గరికతో చేయవచ్చు. అంటే లక్ష సంఖ్యతో మీరు ఏ దేవతకి చేయాలి అనుకున్నా కూడా చేయడానికి విశేషమైనటువంటిది. అదేవిధంగా ప్రదక్షిణలు కూడా మీరు గణపతికి చేస్తారో, విష్ణుమూర్తికి చేస్తారో, అమ్మవారికి చేస్తారో, లేదా సుబ్రహ్మణ్య స్వామికి చేస్తారో, ఈశ్వరుడికి చేస్తారో, అది మీకు ఆరాధ్య దైవం ఎవరో, మీకు ఇష్టమైనటువంటి దైవం ఎవరో వారికి మీరు చేయవచ్చు. అయితే ఏ విధంగా చేయాలి? అమ్మో, లక్ష ప్రదక్షిణలే ఒకరోజు చేయగలమా? ఏ విధంగా చెయ్యాలి? ఇది వ్రతంగా కూడా చేయవచ్చా? అనేటువంటి అనేక సందేహాలు అనేక మందికి కలగవచ్చు. మనకి ధర్మసింధులో కనిపిస్తూ ఉంటుంది లక్ష ప్రదక్షిణ వ్రతం కూడా చేయవచ్చు అని. అయితే ఇందాకే మనం చెప్పుకున్నాం, శివుడికి ప్రదక్షిణ చేసేటువంటి విధానం వేరుగా ఉంటుందని, శివుడికి ప్రదక్షిణ చేయటం వలన అనేక పూజలు చేసిన దానికంటే కూడా అధికమైనటువంటి ఫలితం వస్తుందని, పాప పరిహారం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం. అయితే ఏ దేవతకి పూజ చేసినా, ఏ దేవాలయానికి వెళ్ళినా ప్రదక్షిణలు చేసేటువంటి కార్యక్రమం మనకి కనిపిస్తూ ఉంటుంది. పూజల్లో కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఎక్కడ కాకుండా ఇంట్లో అయినా ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేస్తూ ఉంటాం. తల్లికి, కన్న తల్లికి కూడా ప్రదక్షిణ నమస్కారం చేయమని చెప్తూ ఉంటారు. అలా చేయటం వలన భూమండలానికి ప్రదక్షిణ చేసినటువంటి ఫలితం వస్తుంది అనేటువంటి విషయాలు కూడా చెప్తూ ఉంటారు. అంటే ప్రదక్షిణ చేయటం అనేటువంటిది ఎంత విశేషమైంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ అవగతమవుతోంది. అయితే ఏ దేవతకి చెయ్యాలి అనేటువంటి విషయాన్ని మీరు నిర్ణయించుకోవచ్చు. నిర్ణయించుకున్న తర్వాత లక్ష ప్రదక్షిణలు చెయ్యాలి అంటే ఎప్పుడు ప్రారంభించాలి? సాధారణంగా మనకేం చెప్తూ ఉంటారంటే చాతుర్మాస్యాల్లోనే చెయ్యాలి అని. అయితే చాతుర్మాస్యాల్లో కాకుండా కూడా చేయవచ్చు, చేయకూడదనేటువంటి నిషేధం ఏమీ లేదు. ఇక్కడైతే నియమనిష్టలతో ఉంటారు కాబట్టి ఇలాంటివన్నీ కూడా చేయటానికి వీలు కలుగుతుంది అనేటువంటిది. ఒకే ప్రదేశంలో ఉంటారు కాబట్టి ఇలాంటివి చేయటానికి ఇప్పుడు ఈ 4 నెలలు కూడా విశేషమైనటువంటివిగా చెప్పుకుంటూ ఉంటారు. అయితే లక్ష సంఖ్యన ఏ పూజ చేసినా మీరు బిల్వాలతో చేస్తారో, పువ్వులతో చేస్తారో, లేదా తులసితో చేస్తారో, ప్రదక్షిణలు చేస్తారో, దీపారాధనలు చేస్తారో, ఏవి చేసినా కూడా లక్ష సంఖ్యతో చేసేటువంటి వాళ్ళకి, చేసేటువంటి పూజలకి ఈ చాతుర్మాస్యాల్లో చేయటం చాలా విశేషమైంది. అయితే ఆషాఢ శుద్ధ ఏకాదశికి కానీ, ఆషాఢ శుద్ధ పౌర్ణిమకి కానీ మొదలు పెట్టాలి. మరి ఇవన్నీ అయిపోయాక చెప్పుకుంటున్నాం కదండి అంటే మనకి కార్యక్రమంలో అన్నీ ఒకే రోజు చెప్పుకోవడానికి వీలు కాదు. భారతీయ ఆవును ఎలా కాపాడాలి? భారతీయ ఆవు అంటే భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఆవు భారతీయ ఆవు కాదు. మనిషికి సిటిజన్షిప్ కొన్ని రోజులు ఉండగానే వచ్చినట్టుగా ఆవు పుట్టగానే భారతీయ ఆవు అనపడదు. భారతీయ ఆవును నాటు ఆవు అని, దేశవాళీ ఆవు అని అంటారు. ఆ దేశవాళీ ఆవు ఏ విధంగా ఉండాలి? సహజ సిద్ధంగా సంతానాన్ని పొందాలి. దేశవాళీ ఎద్దుతో సహజ జీవనం చేయటం వలన కలిగినటువంటి ఆవునే దేశవాళీ ఆవు అని, నాటు ఆవు అని, భారతీయ ఆవు అని అంటారు తప్ప మిగతా ఆవులు ఈ రోజుల్లో సంకరం చేయబడుతున్నాయి కాబట్టి అలాంటి ఆవులేవి కూడా భారతీయ ఆవు అనిపించుకోవు. మన దేశీయులకి నాటు ఆవు విలువ తెలియటం లేదు. కానీ అమెరికా లాంటి ప్రాంతాల్లో ఇండియన్ కౌ అని కంప్లీట్గా ఇండియన్ బ్రీడ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా అక్కడ దేశవాళీ ఆవుల్ని పెంచుతున్నారుట. వాటిని ఇండియన్ కౌ అంటూ ఉంటారుట. అయితే మనం ఇందాక అనుకున్నాం భారతీయ ఆవును ఎలా కాపాడాలి అని. గావో రక్షతి రక్షితః అంటుంది మనకి శాస్త్రం.
ఆవును మనం రక్షిస్తే ఆవు మనని రక్షిస్తుందిట. ఈరోజు నేను పురాణాల్లో విషయాలు చెప్పటం లేదు, శాస్త్రాల్లో విషయాలు చెప్పటం లేదు, కేవలం సైంటిఫిక్గా మాత్రమే చెప్పదలుచుకున్నాను. భారతీయ ఆవు విలువని సృష్టిలోని ప్రతి మానవుడు గుర్తించాలి. ఎందుకని గుర్తించాలి? భారతీయ ఆవుకు ఉన్నటువంటి విశిష్టత ఏమిటి? పురాణపరంగా కాదు, పుణ్యపరంగా చెప్పటం లేదు, కేవలం సైంటిఫిక్గా ఆలోచించండి. ఏం జరుగుతుంది? ఆవు ఉత్పాదకాలన్నీ కూడా మనకి అమృతాన్ని పంచుతున్నాయిట. అనేక పరిశోధనలు దేశ విదేశాల్లో చెప్పుతున్నటువంటిది, చాటి చెప్పుతున్నటువంటి విషయం ఇదే. అయితే భారతీయ ఆవు అంటే ఏమిటి, సంకరం చేసినటువంటి ఆవు అంటే ఏమిటి, ఈ రెండిటికి ఉండేటువంటి తేడాలు ఏమిటి, అసలు భారతీయ ఆవును ఏ విధంగా కాపాడుకోవాలి అనేటువంటి విషయాలు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. భారతీయ ఆవుకి అంటే నాటు ఆవు, దేశవాళీ ఆవు అని దేన్ని మనం చెప్పుకుంటూ ఉన్నామో అలాంటి ఆవుకి వీపు మీద ఒక మోపురం ఉంటుంది. ఆ మోపురంలో సూర్యకేతు నాడి ఉంటుంది. ఆ సూర్యకేతు నాడి సూర్యుని నుంచి వచ్చినటువంటి కిరణాల నుంచి వ్యాధి నిరోధక శక్తిని గ్రహిస్తుంది. తద్వారా కెరటిన్ అనేటువంటి పదార్థం తయారవుతుంది. దాని వలన ఆవు నుంచి వచ్చేటువంటి పాలల్లో, మూత్రంలో, గోమయంలో కూడా ఔషధీ గుణాలు పుష్కలంగా ఉంటాయని చెప్పేసి మనకి ఆయుర్వేద శాస్త్రం చెప్తోంది. అనేక దేశ విదేశాల్లో చేసినటువంటి పరిశోధనలు కూడా మనకి చెప్తూ ఉన్నాయి. అయితే నాటు ఆవు కాకుండా సంకరం చేసినటువంటి ఆవులో మోపురం ఉండదు. మోపురం లేకపోతే అందులో సూర్యకేతు నాడి ఉండదు. సూర్యకేతు నాడి లేకపోతే దానికి సూర్యరశ్మిలోని ఔషధీ గుణాలని, శక్తిని గ్రహించేటువంటి శక్తి దానికి ఉండదు. ఆ శక్తి ఉండకపోవటం వలన దాని నుంచి వచ్చేటువంటి ఉత్పత్తుల్లో ఔషధీ గుణాలు ఉండేటువంటి అవకాశమే లేదు. ఆ తర్వాత ఇక్కడ ఇంకొకటి, నాటు ఆవు ఎంతటి శ్రమకైనా ఓరుస్తుందిట, ఎంతటి ఎండలో అయినా పని చేయగలుగుతుందిట, ఎంతటి ఎండలో అయినా కూడా దానికి ఏమి హాని జరగదుట. అదే మనకి సంకరం చేసినటువంటి ఆవులకి వేడిని తట్టుకోలేవుట, ఎండలో పని చేయలేవుట, వేడికి కూడా అది ఇబ్బంది పడుతుందిట, రోగం పాలవుతుందిట. ఆ తర్వాత దీనికి గంగడోలు ఉంటుంది. దేశవాళీ ఆవుకి గంగడోలు ఉంటుంది. అదే మనకి సంకరం చేసినటువంటి ఆవుకి గంగడోలు ఉండదు. తర్వాత మనకి నాటు ఆవు పాలు ఆరోగ్యానికి చాలా మంచిదని, తల్లి పాలతో సమానమైనవని పూర్వకాలం నుంచి కూడా తల్లి లేనటువంటి పిల్లలకి, తల్లి పాలు అందనటువంటి పిల్లలకి కూడా ఆవు పాలు పోయాలని చెప్తూ ఉండేవాళ్ళు. అంటే ఆవు పాలు ఎలాంటివి, తల్లి పాల కంటే శ్రేష్టమైనవి అని చెప్పేసి మనకి అనాది నుంచి చెప్తూ ఉన్నారు. కాకపోతే మనకి సంకర జాతి ఆవుల నుంచి వచ్చేటువంటి పాలల్లో ఔషధీ గుణాలు ఉండకపోవటం వలన అలాంటి పాలు పిల్లలకి ఇవ్వటం కూడా మంచిది కాదు. ఆ తర్వాత మనకి నాటు ఆవు పాలు తాగిన వాళ్ళకి మేధస్సు పెరుగుతుందిట. అదే సంకరజాతి ఆవు పాలు తాగటం వలన చికాకుగాను, అయోమయంగాను తయారయ్యే అవకాశం ఉంటుందిట. అందుకని గర్భిణీ స్త్రీలంతా కూడా నాటు ఆవు పాలు తాగాలి అని చెప్తుంటారు. ఎందుకంటే గర్భస్థ శిశువుకి మేధస్సు పెరుగుతుందిట. అందుకని గర్భిణీ స్త్రీలంతా కూడా తప్పనిసరిగా 2 పూటల నాటు ఆవు పాలు తాగాలి అని చెప్తారు. అంటే మనకి మేధస్సును కూడా పెంచేటువంటి శక్తి ఆవు పాలకి ఉందని. అయితే ఇక్కడ మనకి ఏం జరుగుతోంది? సంకరం దేనితో చేస్తున్నారు? పూర్వం ఒక పద్యం ఉంటూ ఉండేది మనకి, గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడువిడైననేమి కరము పాలు అని. కరము అంటే ఏమిటో తెలుసా? గాడిద. ఈ రోజుల్లో ఏం జరుగుతోందో తెలుసా? గాడిద వీర్యం నుంచి, అడవి పందుల వీర్యం నుంచి, అడవి జంతువుల వీర్యం నుంచి వీర్యాన్ని తెచ్చి మన దేశవాళీ ఆవులకి ఇంజెక్ట్ చేయటం వలన సంతతి కలుగుతోంది. అంటే వాటి సంతతి ఏమవుతోంది?